హలో, నమస్తే అండి. ఈరోజు మీకు కంది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. అంటే మన ఫుడ్లో రోజు ప్రోటీన్ తీసుకుంటే మంచిది కదా, కాకపోతే రోజు పప్పు తినలేం కదా. ఈ కందిపప్పుతో పచ్చడి చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఈ చిన్న గ్లాసులు కందిపప్పు అండి, ఒక వెల్లుల్లిపాయ రొబ్బులో ఒక 8 తీసుకున్నాను, ఎండుమిర్చి ఒక 8 తీసుకున్నా. పెద్దవైతే చిన్నవైతే 10 తీసుకోండి, పెద్దవైతే 8 సరిపోతాయి. రుచికి సరిపడా సాల్ట్. ఈ కందిపప్పుని ముందుగా బాండీలో వేసుకొని దూరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పప్పు మాడితే టేస్ట్ మారిపోతుంది. సిమ్లో పెట్టి బాగా దూరగా వేయించుకోవాలి ఓపికగా. పప్పులన్నీ ఈవెన్గా వేగాలండి. మీకు చెప్తున్న స్టవ్ ఫ్లేమ్ తగ్గించడం మర్చిపోయా. మధ్య మధ్యలో కొన్ని పప్పులు మాడిపోయినాయి. మీరు అలా చేయకండి, దూరగా వేయించుకోవాలి. పప్పులు వేగిపోయినాయండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని ఒకసారి వేపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేయాలి. జీలకర్ర ఇందాక చెప్పడం మర్చిపోయాను మీకు, జీలకర్ర కూడా వేయాలి. ఈ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి పచ్చడికి. ఈ పప్పు చల్లారిపోయిన తర్వాత మొత్తం దీంట్లో మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర అన్నీ వేసుకొని ముందు నీళ్లు పోయకుండా మిక్సీ వేసేసుకోండి మెత్తగా. ఇలా ఫైన్ పౌడర్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పోస్ట్ చేస్తే ఇలా ఉంటుందండి. వెల్లుల్లిపాయ ఇష్టమైన వాళ్ళు ఒక జీలకర్ర కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, కందిపచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే, ఎక్కువ నెయ్యి వేసుకోవాలి, బాగుంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, కందిపప్పులో రిచ్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే వెల్లుల్లిపాయలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అలాగే జీలకర్ర వేసాం కదా, జీలకర్ర డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది చక్కగా చేసుకొని తినండి. థ్యాంక్ యూ అండి.